తీర్మానం మల్లన్న మాట్లాడడంలో ఒక ఇబ్బంది ఏంటంటే బీసీలు మీరు ఏదైతే సెన్సస్ 2011 వరకు తీసుకున్న దాంట్లో బీసీలను మీరు తక్కువ చూపిస్తున్నారు, మిగతా వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు, లేకపోతే ఇంకా ఓసీలను కూడా చూపిస్తున్నారు అనేది ఆయన ఒక ఘాటుగా దాని మీద విమర్శించడం జరిగింది. ఆ తేడా వచ్చింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే గతంలో ఎన్నో డిబేట్లలో మనం కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సరే, బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేయడం నిజంగా కూడా హర్షించవలసింది. కానీ అందులో ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో ఇటు తీర్మానం వలన కానీ ఇంకెవరైనా విశ్లేషకులు కానీ లేకపోతే చాలామంది కూడా దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అది ఖచ్చితంగా చేయాలని చెప్పండి మనం కూడా ఆ దిశగా మాట్లాడడం జరిగింది. కానీ తీర్మానం వలన మాట్లాడుతూ ఆ బీసీ సభ పెట్టినప్పుడు ఎవరో ఆయన మీద పదజాలం మాట్లాడినరు. ఒక రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అనే రకంగా తీర్మానం వలన దానికి ఆయనకు వచ్చిన మెసేజ్ కానీ అదంతా చూపి ఆయన కూడా ఫైర్ కావడం జరిగింది. ఆ ఫైర్లో ఏమైపోయిందంటే ఒక వర్గాన్ని ఖచ్చితంగా తిట్టడం అనేది, తర్వాత ఒకసారి బీసీ కులగణన జరిగితే రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది ఇంకా రెడ్డి వర్గీయుల మీద కూడా ఆయన కొంచెం ఘాటుగా స్పందించడం జరిగింది. అప్పట్లో ఆయన రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని అన్నట్టు పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు మొన్న. ఎస్, ఎందుకంటే బీసీ కులగణన జరిగితే 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇక్కడ ఇచ్చిన రేపు మళ్ళీ 5 years తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్స్కి పోయినా అప్పుడు మటుకు ఈ గ్యాప్ వస్తే మటుకు ఖచ్చితంగా బీసీలో మెజారిటీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉంటుంది. అప్పుడు ఓసీ ముఖ్యమంత్రి ఈయననే లాస్ట్ ఉండొచ్చు అనే రకంగా మాట్లాడడం జరిగింది. దానికి ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా దానికి సంబంధం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఉన్నాను అనే రకంగా మాట్లాడి మీరు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే కులగణన జరిగితే దాని ప్రాతిపదికగా కనుక సీట్లు కేటాయింపులు చేస్తే మటుకు ఖచ్చితంగా ఇన్ని రోజులు జరిగినట్టు జరగదు అనేది దాని సారాంశం. సో దానికి తీర్మానం వలన కొంచెం ఇంకా ఘాటుగా స్పందించిండు అనే రకంగా రెడ్డిలను విమర్శించిండు అనే దాంట్లో కూడా ఇది జరిగింది. ఆయన షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు దాని రిప్లై అంటే ఆ రిప్లైకి ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం 5వ షోకాస్ నోటీస్ ఆయనకి ఇచ్చింది. దాంట్లో అది రాజకీయ పరంగా ఇప్పుడు నెక్స్ట్ ఆయన సస్పెన్షన్కి అయిన తర్వాత దానికి రిప్లై ఏమి ఇస్తాడు ఏంది అనేది ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకుంటో అదే నినాదం మాట్లాడుతున్నా నేను, మొత్తానికి నేను పార్టీకి వ్యతిరేకం కాదు అనేది కూడా చాలా ఛానళ్ళలో కానీ ఆయన ఛానళ్ళలో కూడా ఆయన చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే అడుగుతున్నారో నేను కూడా తెలంగాణలో అదే అడుగుతున్నా. 20 లక్షల మంది ఈరోజు కనబడడం లేదు, వాళ్ళు చనిపోతే వాళ్ళ బొందలు ఎక్కడున్నా చూపిండు అనేది కూడా ఆయన విమర్శించడం. దాంట్లో యాజ్ ఏ పార్టీ క్యాండిడేట్గా నేను పార్టీ స్పోక్స్ పర్సన్గా అయినా కానీ ఆయన మాట్లాడిన దాంట్లో పెద్ద ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడా తప్పు పట్టలేదు, ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు పడుతున్నాను, ఏదైతే బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం చేసిన తీరును మాత్రమే తప్పు పడుతున్నాను అనే విషయం కూడా చెప్పారు. అయితే విజిత గారు మొత్తానికి ఆయన మాట్లాడిన దాంట్లో మటుకు రాహుల్ గాంధీ గారు ఏదైతే కావాలని సెంట్రల్లో పార్లమెంట్లో స్తంభింపజేసిండో నేను అది కూడా మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన పార్టీ కరెక్ట్ చేయాలి, ఇది ఇది ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనే రకంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాక్ వెళ్ళి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ రీసర్వే చేయడానికి అవకాశం ఇచ్చింది. అండ్ ఎస్సీ వర్గీకరణలో కూడా ఆయన మందకృష్ణ మాదిగ గారు కూడా 1% ఏదో తేడా ఉంది అది ఇదని ఆయన మాట్లాడడంతో కూడా దానికి కూడా టైం ఇచ్చి అది కూడా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పడేది. ఇంకోటి ఏమంటే షమీమ్ అఖ్తర్ గారు చేసిన దాంట్లో ఆయన చాలా నేను క్లియర్గా చేసిన, ఆయన కూడా క్లియర్గా ఉన్నాడు. నేను ఎక్కడ కూడా నేను ఎవరికో ఓంగి కానీ లేకపోతే ఎవరికో వన్ సైడ్ ఫేవర్ చేసిన అనేది ఏం లేదు. దీంట్లో నేను ఖచ్చితంగా నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా నేను చేసింది కరెక్టు. ఎవరైతే బిలో పవర్టీ లైన్లు ఉన్నారు, లేకపోతే ఎవరికైతే రాజకీయ అవకాశాలు లేవు, ఎవరైతే ఫైనాన్షియల్లీ లేరో, ఎడ్యుకేషన్గా లేరో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని గ్రూప్ వైజ్ చేయడం జరిగిందని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ 2 విషయాలలో ఇప్పుడు తీర్మానం వల్ల నాకు మటుకు ఆ సస్పెన్షన్ ఇవ్వడంలో మొత్తానికి పార్టీలో ఒక చర్చ జరుగుతుంది అంటే రెడ్డి వర్గాలు వెనకాలకి ఫింగరింగ్ చేసిండ్రు అనేది కూడా
మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కానీ మాట్లాడిన విధానం తప్పు అంటున్నారు అదరా? ఎస్ అంతే. మాట్లాడిన దాంట్లో అయితే తప్పు లేదు, మాట్లాడిన దాంట్లో కులగణన విషయాల్లో తప్పులు ఉన్నాయి అనేది ఒప్పుకుంటున్నారు. కులగన ఈవెన్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కదండి ఆల్రెడీ. మళ్ళీ రీసర్వేకి పోయింది అంటే ఆ తేడా 20 lakhs పీపుల్ ఎక్కడ పోయినారు అనేది ప్రశ్నించడంతో ఆ తేడా ఎక్కడ ఉంది అనేది అయితే మళ్ళీ దానికి రీసర్వే కాంగ్రెస్ నాయకులు పోవడానికి అట్లా చెప్తలేరు కదా, కొంతమంది మిస్ అయ్యారు, ఆ మిస్ అయిన వాళ్ళ కోసమే రీసర్వే తప్పితే బీసీల విషయంలో ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎక్కడ తక్కువ చేసి చూపించలేదు అనే కదా చెప్తున్నారు. అయితే మిస్ అయిన దాంట్లో జనరల్గా చాలా జాగాలో మాట్లాడింది పల్లా రాజేశ్వర రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు ఇప్పటికి కూడా లేదు, రీసర్వేలో కూడా వాళ్ళు ఇవ్వలేదు details. సరే, ఇంకొక విషయం ఏంటంటే అంటే మల్లన్న మీద ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్షన్స్ వినపడుతున్నాయి. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పుడు 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు అని మాట్లాడినప్పుడు ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న కానీ గతంలో బక్కా జెడ్సన్ ఆయన మాట్లాడితే ఆయన్ని సస్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినప్పుడు రాని అభ్యంతరాలు వీళ్ళు మాట్లాడితే మాత్రం ఎందుకు వస్తున్నాయి? ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అవసరమైతే వివేక్ వెంకటస్వామి కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ ట్యాగ్ లైన్ దాటి వాళ్ళు మరీ చాలా కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రస్తుతానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్కి వచ్చిండ్రో ఆమె కొంచెం రాహుల్ గాంధీ గారి పర్సనల్ క్యాండిడేట్ కాబట్టి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. రేపు కాంగ్రెస్ పార్టీలో ఆమె ఇంకొక నిర్ణయం ఏం తీసుకుందంటే ఎవరైతే పార్టీలో పని చేయకుండా పదవులు పొందినరో వాళ్ళ మీద కూడా రేపు నా దృష్టి ఉంటుంది. పార్టీకి ఎవరైతే ఖచ్చితంగా పని చేయాలో, ఎవరైతే పని చేస్తుండ్రో పబ్లిక్లో ఉంటారో వాళ్ళు అనే రకంగా మాట్లాడడం జరిగింది. రవినాయక్ గారు, తీన్మార్ మల్లన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి తీన్మార్ మల్లన్న శత్రువుగానే ఉంటూ వస్తున్నారు. ఆయన సొంత ఛానల్ పెట్టి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ నాయకులందరి మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ టైంలో ఆయన మీద దాడులు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ నా మీద దాడులు చేసే ప్రయత్నం చేసింది, వాళ్లే చేపించారు అని ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని కేసులు నడిచాయి, బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ బీజేపీలో ఇమ్మలేక బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికారు, ఇవాళ ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు. సరే, ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఆయన విషయం. కానీ ఈ విషయంలో మల్లన్న మాట్లాడిన బీసీల విషయంలో కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి? మొదటిసారిగా యోయో టీవీ స్టూడియోకు పిలిచి మాకు ఈ అవకాశం ఇచ్చిన యోయో టీవీ ప్రతినిధులకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చర్చలో పాల్గొన్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవికంగా ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీ మీద ముక్కుమ్మడిగా లేనిపోని మల్లన్న లాంటి వాళ్ళను చాలామంది